హలో మనం ప్రాణం చేసుకుని స్టార్ట్ చేసుకున్నాం. ప్రేమ గల మా ప్రభు పరలోక తండ్రి యేసయ్య, దేవా తండ్రి గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి దేవా తండ్రి యేసురాజా, ఇలా ప్రభా ఆన్లైన్లో దేవా తండ్రి యేసురాజా, ప్రభా ఆన్లైన్లో కూడి దేవా తండ్రి ఏకంగా దేవా తండ్రి యేసయ్య ప్రభా నిన్ను గురించి ప్రభా తండ్రి యేసురాజా పాటలు పాడుకొని వాక్యం నేర్చుకోవడానికి దేవా తండ్రి నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలయ్యా ప్రభా తండ్రి యేసయ్య ప్రభా బిడ్డల దేవా తండ్రి ఆసక్తిని పెంచండి అయ్యా ప్రభా తండ్రి యేసయ్య ప్రభా దేవా తండ్రి యేసురాజా ప్రభా వారి విశ్వాసం పెంచుకోవడానికి వారికి సహాయం దయచేయండి అయ్యా ప్రభా తండ్రి యేసయ్య ప్రభా ముందున్న కార్యక్రమం అంతా దేవా తండ్రి యేసయ్య నీకు మహిమార్థమై జరిగించండి యేసయ్య ప్రభా ఈ కొద్ది వినపం ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తునామమున నేను అడిగి వేడుకొని పొంది ఉంటున్నాను తండ్రి, ఆమేన్. దావీదు గొలియతును వడిసెలతో కొట్టే, దావీదు గొలియతును వడిసెలతో కొట్టే, ఆయల కొట్టే గిర గిర తిప్పి కొట్టే, ఆయల కొట్టే గిర గిర తిప్పి కొట్టే. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 5 రాయలు నీటిలోంచి తీసి ఒక రాయతో పలగొట్టే, 5 రాయలు నీటిలోంచి తీసి ఒక రాయతో పలగొట్టే, ఆయల కొట్టే గిర గిర తిప్పి కొట్టే, ఆయల కొట్టే గిర గిర తిప్పి కొట్టే, ఆయల కొట్టే గిర గిర తిప్పి కొట్టే. అదిగదిగో ఒక యుద్ధం, అరెరరే ఆగేనే ఆ సైన్యం, ఆస్వాదించెను ఆ జైతు, ఆ యెరూషలేము సైన్యం వైపు. అడుగడుగో ఒక చిన్నోడు, దైవిక రోషం ఉన్నోడు, చేతిలో వడిసెలు పట్టాడు, ఆ జైతు పక్క పక్క నవ్వాడు. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుని నోయి, విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుని నోయి. గొలియాదాయను జీరో, దావీదే ఇక హీరో, గొలియాదాయను జీరో, దావీదే ఇక హీరో. అదిగదిగో ఒక యుద్ధం, అరెరరే ఆగేనే ఆ సైన్యం. అబేద్నగో శద్రకు మేషకు వచ్చి పాడదే పెద్ద చిక్కు, అబేద్నగో శద్రకు మేషకు వచ్చి పాడదే పెద్ద చిక్కు. రాజుకు ప్రక్కమంటూ సాతాను ప్లే చేసి ట్రిక్కు, రాజుకు ప్రక్కమంటూ సాతాను ప్లే చేసే ట్రిక్కు. బతుకంతా మాకు లేదు లెక్క, పెంచిన 7 గంటల వేడిని పెంచిన అగ్నిలో మమ్మును కాల్చిన, 7 గంటల వేడిని పెంచిన అగ్నిలో మమ్మును కాల్చిన. హల్లెలూయా, Hallelujah. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. The world behind to cross before me. The world behind to cross before me. The world behind to cross before me. No turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow
follow Jesus. I have decided to follow Jesus. No turning back. No turning back. I'm gonna follow. Are you gonna follow? I'm gonna follow. Are you gonna follow? I'm gonna follow. Are you gonna follow? I'm gonna follow. I'm gonna follow. Amen. Jesus power, mighty power, power in the blood of the Lamb. Jesus power, mighty power, power in the blood of the Lamb. Hey, 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 sing hooray! Hey, 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 sing hooray! Jesus power, mighty power, power in the blood of the Lamb. Jesus power, mighty power, power in the blood of the Lamb. No enemy can rule over my head. I'm covered by the blood of the Lamb. No sickness can rule over me. I'm healed by the blood of the Lamb. No enemy can enter my head. I'm covered by the blood of the Lamb. No sickness can rule over me. I'm healed by the blood of the Lamb. Jesus power, mighty power, power in the blood of the Lamb. Jesus power, mighty power, power in the blood of the Lamb. No transgression rule over me. I'm cleansed by the blood of the Lamb. No death can ever swallow me. I live by the blood of the Lamb. No transgressions rule over me. I'm cleansed by the blood of the Lamb. No death can ever swallow me. I live by the blood of the Lamb. Jesus power, mighty power, power in the blood of the Lamb. Jesus power, mighty power, power in the blood of the Lamb. Hey, 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 sing hooray! Hey, 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 sing hooray! Jesus power, mighty power, power in the blood of the Lamb. నేనంటే యేసయ్యకు ఇష్టం, మస్తు మస్తు చాలా చాలా ఇష్టం. నువ్వంటే యేసయ్యకు ఇష్టం, మస్తు మస్తు చాలా చాలా ఇష్టం. నేనంటే యేసయ్యకు ఇష్టం, మస్తు మస్తు చాలా చాలా ఇష్టం. నువ్వంటే యేసయ్యకు ఇష్టం, మస్తు మస్తు చాలా చాలా ఇష్టం. హల్లెలూయా, ఓహోహోహో, హోసానా, హల్లెలూయా, ఓహోహోహో, హోసానా. నేనంటే యేసయ్యకు ఇష్టం, మస్తు మస్తు చాలా చాలా ఇష్టం. నువ్వంటే యేసయ్యకు ఇష్టం, మస్తు మస్తు చాలా చాలా ఇష్టం. చిన్న పిల్లలం మేము సైనికులం, పరలోక రాజ్యానికి వారసులం. చంటి పిల్లలం మేము ముద్దు బిడ్డలం, దుర్గాని స్థాపించే ఆరాధికులం. చిన్న పిల్లలం మేము సైనికులం, పరలోక రాజ్యానికి వారసులం. చంటి పిల్లలం మేము ముద్దు బిడ్డలం, దుర్గాని స్థాపించే ఆరాధికులం. హల్లెలూయా, హో 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 హో, హోసానా, హల్లెలూయా, హో 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 హో, హోసానా. నేనంటే యేసయ్యకు ఇష్టం, మస్తు మస్తు చాలా చాలా ఇష్టం. నేనంటే యేసయ్యకు ఇష్టం, మస్తు మస్తు చాలా చాలా ఇష్టం. చిన్న పిల్లలం మేము రాయబారులం, క్రీస్తు వార్త చాటించే సద్వంతులం. చంటి పిల్లలం మేము యేసు బిడ్డలం, క్రీస్తు కొరకు జీవించే సత్య సాక్షులం. చిన్న పిల్లలం మేము
రాయబారులం, క్రీస్తు వార్త చాటించే సువార్తికులం. కంటి పిల్లలం మేము యేసు బిడ్డలం, క్రీస్తు కొరకు జీవించే సత్య సాక్షులం. హల్లెలూయా, ఓహోహోహో, హోసన్నా, హల్లెలూయా, ఓహోహోహో, హోసన్నా. నేనంటే యేసయ్యకు ఇష్టం, మస్తు మస్తు చాలా చాలా ఇష్టం. నువ్వంటే యేసయ్యకు ఇష్టం, మస్తు మస్తు చాలా చాలా ఇష్టం. మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. పోయిన వీక్ ఏం నేర్చుకున్నాం మనము? ఓకే ఓకే, వెరీ గుడ్. గిద్యోన్ గురించి నేర్చుకున్నాం కదా. ఓకే, అటుపోయిన వీక్ ఎవరి గురించి నేర్చుకున్నాం మనము? లోతు, అబ్రహాము, అబ్రహాము, లోతు గురించి నేర్చుకున్నాం కదా. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిందని నేర్చుకున్నాం కదా. దాని తర్వాత ఏమైంది అని ఏమని తెలుసా? అబ్రహాంకి బాబు ఇస్సాక్ అనే కొడుకు ఉంటాడు కదా, అవునా? ఉంటాడా? ఓకే, అబ్రహాంకి ఇస్సాక్ అనే కొడుకు ఉంటాడు. ఇస్సాకు పెద్దవాడైతాడు అనమాట. ఇస్సాకు పెద్దవాడయ్యాక మన యూత్ అన్నలు కూడా పెద్దవాళ్ళు అయినాక ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటున్నారు కదా. అలాగనే ఇస్సాకు కూడా పెళ్లి చేయాలనని అబ్రహాంకు ఆలోచన వచ్చిందంట. అయితే ఏం చేశాడు? అబ్రహాంకి మస్తు పని వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ పని వాళ్ళు ఉంటారు కదా. అయితే వాళ్ళ పని వాళ్ళంతటిలో పెద్ద అతన్ని అన్నమాట, అంటే ఆ పని వాళ్ళందరినీ సూపర్వైజ్ చేసి అతన్ని పిలిచాడంట. పిలిచి, నువ్వు నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి, నా కొడుకు ఇస్సాకు, నా కుమారుడు ఇస్సాకుకి ఈ దేశంలో, అంటే మనం నివసిస్తున్న దేశంలో అమ్మాయి కాకుండా అంటే వాళ్ళ తండ్రి దేశం అన్నమాట, అబ్రహాం తండ్రి దేశం నుంచి ఒక అమ్మాయిని, అంటే మంచి అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి అనని అబ్రహాము తన సర్వెంట్ తో ప్రామిస్ తీసుకుంటాడు. నమ్మకమైన సర్వెంట్ తో ప్రామిస్ తీసుకుంటాడు అనమాట. అయితే ఆ సర్వెంట్ కూడా ఏమంటాడు, సరే నేను తీసుకొని వస్తాను అనని సర్వెంట్ ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఏం చేస్తాడు? సర్వెంట్ తో ఏమని చెప్తాడు, నీతో పాటి క్యామిల్స్ ని, బంగారుని, పెళ్లి అంటే బంగారు వేసుకుంటారు, మంచి మంచి గిఫ్ట్స్ కొనుక్కుంటారు కదా కదా. అలాగా అబ్రహాము తన సర్వెంట్ తో క్యామిల్స్ ని, మంచి గోల్డ్ ని, ఇంకా చాలా చాలా గిఫ్ట్స్ ఇచ్చి పంపుతాడు. అయితే ఆ సర్వెంట్ కూడా దేవునికి భయపడే సర్వెంట్ అండ్ అబ్రహాంకి నమ్మకమైన. అయితే అతను ప్రేయర్ చేసుకొని వెళ్తాడనమాట, ప్రార్థన చేసుకొని వెళ్తాడు. ఏమని ప్రార్థన చేసుకుంటాడు? అబ్రహాం దేవుడైన యెహోవా దేవా, నువ్వు నాకు ముందుగా ఉండి నువ్వు నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకొని బయలుదేరతాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్తాడు? నాహారు అననే దేశానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? నాహోరు అనే పట్టణానికి, దేశం కాదు పట్టణానికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళగానే ఎలా డిసైడ్ చేస్తాడబ్బా, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు సెట్ అవుతారు అని ఎలా డిసైడ్ చేస్తారు? అక్కడ కూడా తను ప్రేయర్ చేసుకున్నాడంట. ఏమని ప్రేయర్ చేసుకున్నాడంట? అక్కడ ఒక బావి ఉందంట, ఆ బావి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకుంటాడంట. దేవా, ఎవరైతే ఎప్పుడు ఈ అమ్మాయిలు నీళ్లు చేదుకోవడానికి, సాయంత్రం అయింది కదా, ఇక్కడ నీళ్లు చేదుకోవడానికి అమ్మాయిలు వస్తారు. సో వాళ్ళలో ఏ అమ్మాయి అయితే నాకు నీళ్ళు ఇచ్చి దాని తర్వాత నా ఒంటెలకి, నా పశువులకు కూడా నీళ్లు పోస్తుందో, ఆ అమ్మాయి దాహం తీరుస్తుందో, ఆ అమ్మాయి నా యజమానుడైన అబ్రహాముకి కోడలవుతుంది అనని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటాడంట. అయితే అలాగే అక్కడికి ఆ వెల్ దగ్గరికి ఎవరు వస్తారంట? రిబ్కా అనే అమ్మాయి వస్తుందంట. ఇస్సాక్ కోసము రిబ్కా అనే అమ్మాయి వస్తుందంట. ఆమె వచ్చి ఇతనితో అంటదంట, ఆమె రావడం చూడగానే ఇతను పరిగెత్తుకు వెళ్ళి ఆమెను అడుగుతాడంట, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వవా అని అడుగుతాడంట. ఆమె ఏం చేస్తుంది? తన కుండలో ఉన్న నీళ్ళు ఇస్తుంది. నీళ్ళు ఇచ్చి
ఏం చేస్తుంది ఇంకా మళ్ళీ నువ్వే కాకుండా నీ ఒంటెలు నీ పశువులకు కూడా నీళ్లు తోడి పోస్తాను అని అంటది. అప్పుడు దీనికి సంతోషం అయిపోతుంది అనమాట. అబ్బా దేవుడు యెహోవా దేవుడు అబ్రహాంకి ఎంత తోడై ఉన్నాడు చూడు, నేను ఇంకా ఏమి ఊర్లోకి ఇంకా ఎంటర్ అవ్వక ముందునే ఇక్కడనే దేవుడు కార్యం చేసేసాడు అనేసి వెయిట్ చేశాడంట, ఇంకా చెప్పలేదంట. అయితే ఆమె ఓపిగ్గా చక్కగా వంటలన్నిటికీ వాటర్ ఇచ్చిందంట, వాళ్ళ దాహం తీర్చిందంట, వాళ్ళ పని వాళ్ళకి, దాని తర్వాత వాళ్ళ పశువులకు అన్నిటికీ నీళ్ళు పోసి ఇచ్చిందంట. దాని తర్వాత ఆయన అడిగాడంట, నువ్వెవరి కుమార్తెవు అని అడిగాడంట. నువ్వెవరి కుమార్తెవు, నన్ను మీ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళు అని అంటంట. అయితే అప్పుడు ఏం చేస్తాడంట తిను ఈ సర్వెంట్, తను ఆ గిఫ్ట్ కోసం అనేసి ఒక ముక్కు రాయి, దాని తర్వాత చేతికి గాజులు తీసుకొని వస్తాడంట. అవి వెంటనే ఆ అమ్మాయికి ఇచ్చేస్తాడంట. ఆ అమ్మాయికి ఇచ్చేసి ఏమని చెప్తాడంట, నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి రెస్ట్ తీసుకోవటానికి నాకు నా క్యామెల్స్ కి ప్లేస్ ఉందా అని అడుగుతాడంట. తను ఏమంటదంట, ఉంది, నువ్వు మా ఇంటి దగ్గరకు వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్తాదంట. ఇలా అవ్వగానే ఏం చేస్తుందంట, రెబెకా పరిగెత్తి వెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్తాదంట. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాదంట, ఇలా ఒక అతను వచ్చాడు, ఏంటి నాకు ఇలా ముక్కు పడక ఈ కడ ఇచ్చాడు అని అనగానే ఇది రెబెకా అనే అమ్మాయికి లాబాను అని ఒక సహోదరుడు ఉంటాడంట. అతను ఏం చేస్తాడంట, ఇలా వినగానే అతను ఆ సర్వెంట్ దగ్గరికి పరిగెత్తి వెళ్తాడంట. పరిగెత్తి వెళ్తానే కనుక్కుంటాడంట, ఏంటి ఎవరు ఎందుకు ఇచ్చావు అలా అని అడగగానే ఏమైతుంది, అప్పుడు ఆ సర్వెంట్ చెప్తాడంట, నేను ఇలాగా అబ్రహాము దగ్గర నుంచి వచ్చినాను, తన కుమారుడైన ఇస్సాకుకు అమ్మాయిని జత చేయడానికని అనేసి వచ్చాను. సో దేవుని ఇలా ప్రేరేపింపగా, దేవుడు నన్ను ప్రేరేపింపగా నేను ఇలా వచ్చి బావి దగ్గర నిల్చొని ఉంటే తిను నా వంటలకి అన్నిటికీ నీళ్ళన్నీ పోసింది అని ఈ విషయం అంతా చెప్తాడంట. ఈ విషయం అంతా చెప్పి నిశ్చయించుకుంటాడంట, రెబ్కాని పెళ్లి చేయటానికని అనేసి నిశ్చయించుకొని రెబ్కాని తీసుకొని వెళ్తాడు. వెళ్తాక ఇస్సాకుకి రెబెకాకి వివాహం అవుతాడు. ఇస్సాకుకి రెబెకాకి పెళ్లి జరుగుతాడు. పెళ్లి జరిగిన తర్వాత ఏమైతుంది, అబ్రహాముకి సారాకి లేట్ గా పిల్లలు పుట్టారు కదా, ఇస్సాకు లేట్ గా పుట్టాడు కదా, అవునా? అలానే ఇస్సాకు రెబెకాకి కూడా లేట్ గా పిల్లలు ఇంకా పుట్టట్లేదంట. అయితే ఇస్సాకు రెబెకా దేవునిలో కనిపెట్టినారంట. దేవునిలో కనిపెట్టి బాగా ప్రార్థన చేస్తుండగా ఏమైంది, దేవుడు రెబెకాతో మాట్లాడాడంట, నీ గర్భంని నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ గర్భంన 2 జనములు పుడతారు అనేసి రెబెకాకి ప్రామిస్ చేస్తాడు దేవుడు. ఒకసారి దాన్ని చదువుకుందాం మనము, ఎంత ఆశీర్వదిస్తాడు దేవుడు అని. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. అంటే ఒక కొడుకు కంటే ఇంకొక కొడుకు బలిష్టము, అంటే ఎక్కువ బలం గలవాడు అని. ఓకే, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. మళ్ళీ చదువుతున్నాను, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని దేవుడు రెబెకాకి ప్రామిస్ చేస్తాడు. అవునా, ఇద్దరిని ఇస్తాను అని. ఇద్దరు అంటే ఏంటి, ట్విన్స్ కదా. ఓకే, ఇద్దరు ట్విన్స్ ని రెబెకా కడుపులో ఉన్నారనమాట. అయితే రెబెకాకి కడుపులో అంటే వాళ్ళు కొట్టుకుంటున్నారంట బాగా. అయితే చాలా బాధపడిందంట రెబెకా, ఇంత ఇది కొట్టుకుంటున్నారే, వీళ్ళు బయటికి వస్తే ఎలా ఉంటారబ్బా అని చాలా బాధపడిందంట. అయితే 2 పిల్లలు పుట్టారంట. ఫస్ట్ ఎవరు పుట్టారు, ఫస్ట్ ఒక బాబు వచ్చాడంట బయటికి. ఆ బాబుకి మొత్తము చర్మం అంతా జుట్టు ఉందంట, ఎక్కువ జుట్టు ఉంది, తెల్లగా ఉన్నాడంట. అతని పేరు ఏం పేరు, ఏశావు. ఓకే, అతని పేరు ఏశావు. దాని తర్వాత ఇంకొక బాబు వచ్చాడంట. ఆ బాబు ఎలాగొచ్చాడంట, తెల్లగా వచ్చాడంట, అంత జుట్టు లేదంట, బాగా
నున్నగా బాగా చక్కగా ఉన్నాడంట. అతని పేరేంటి? యాకోబు. ఎలా వచ్చాడంట యాకోబు? ఏశావు కాలు పట్టుకొని వచ్చాడంట. ఎలా వచ్చాడు? ఏశావు కాలు పట్టుకొని వచ్చాడు కదా. అయితే ఇలా రాగానే ఈ ఇస్సాకు రెబ్కా దేవునికి ఎంతో స్తుతించినారంట. దేవుడు నా మొర ఆలకించాడు, నాకు సంతోషం ఇచ్చాడు అనని ఇస్సాకు రెబ్కా ఎంతో స్తుతించి వాళ్ళని చక్కగా దేవునిలో పెంచుతా ఉన్నారంట. అయితే పెద్దవాళ్ళు అయ్యాక ఇద్దరు పిల్లల పేర్లు ఏంటి చెప్పండి? పెద్దవాడి పేరేంటి? వెరీ గుడ్. చిన్నవాడి పేరు? ఎవరు వెంట్రుకలు ఎక్కువ పుట్టారు? రోమములు అంటారు వెంట్రుకలు. ఎవరికి వెంట్రుకలు ఎక్కువ? నున్నగా తెల్లగా పుట్టిన వాళ్ళు ఎవరు? వెరీ గుడ్. చిన్నవాడు యాకోబు. ఎవరు ఎవరికి దాసులై ఉంటారు అని అన్నాడు దేవుడు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు అని అన్నాడు కదా. ఓకే. ఇలా పెద్దవాడు అయిన తర్వాత ఏశావు ఏం చేస్తాడంట? ఏశావు హంటర్ అంట. హంటర్ అంటే అడవికి వేటకు వెళ్ళి వేటాడి వస్తా ఉంటాడు అనమాట. యాకోబు తండ్రి దగ్గర ఉంటాడనమాట. తల్లికి సహాయం చేసుకుంటా, రెబ్కాకి సహాయం చేసుకుంటా ఉంటాడు యాకోబు. అయితే ఇక్కడ ఏం చూడాలి మనము? ఏశావు తన ఇష్టంగా, అంటే తనకు మనసుకి నచ్చినట్టు అన్నమాట. ఏది ఆ క్షణం తనకి ఏది అనిపిస్తే అది చేస్తాడు. యాకోబు దేవునిలో కనిపెడతాడు అనమాట. దేవునిలో కనిపెడతా, తల్లిదండ్రులను కనిపెట్టుకుంటా యాకోబు ఉంటాడు. ఓకే. ఇలాగా ఉంటుంటే ఒక రోజంట ఏశావు ఏం చేశాడు? అడవికి వెళ్ళి బాగా అలసిపోయి హంట్ చేసి వచ్చాడు. ఈ ఏశావు అంటే ఇస్సాకుకి చాలా ఇష్టం అంట. ఎందుకు? ఏశావు అంట చాలా ధైర్యవంతుడంట. అన్నిటిని బాగా హంట్ చేసి తీసుకొస్తాడంట. బాగా ధైర్యంగా బలిష్టంగా ఉంటాడంట. అయితే యాకోబు తల్లికి ఇష్టమైన వాడు అనమాట. తల్లికి ఎందుకు ఇష్టం యాకోబు అంటే? తన దగ్గరనే ఉంటా, తనకు సహాయం చేసుకుంటా ఉంటాడు కాబట్టి తల్లికి యాకోబు అంటే ఇష్టం. అయితే ఒకరోజు ఏశావు ఏం చేశాడు? హంటింగ్కి వెళ్ళాడంట. హంటింగ్కి వెళ్ళి వచ్చాడు. హంటింగ్కి వెళ్ళి రాగానే బాగా అలసిపోయాడంట. చాలా అలసిపోయి వచ్చి రాగానే యాకోబు ఏం చేస్తున్నాడంట? వంట వండుతున్నాడంట. వంట వండుతా ఏం చేస్తున్నాడంట? ఏం కూర వండుతున్నాడంట? చిక్కుడుకాయ కూర వండుతున్నాడంట. బాగా వాసన వస్తుందంట. మన మమ్మీ చికెన్ మటన్ వండితేనే వాసన వస్తుంది కదా మన ఇంట్లో, కానీ వీళ్ళ ఇంట్లో చిక్కుడుకాయ కూర వండుతున్నా కానీ వాసన వస్తుందంట. ఈ చిక్కుడుకాయ కూర కంట ఏశావు బాగా ఇష్టపడిపోయినాడంట. బాగా ఆకలితో ఉన్నాడు కదా. ఆకలితో ఉన్నప్పుడు ఏది పెట్టినా కానీ రుచిగానే ఉంటది కదా. అలాగా బాగా ఆకలితో ఉంటే నాకు ఇవ్వా అని యాకోబుని అడిగాడంట. యాకోబుని అడిగితే యాకోబు ఏం చేశాడు? యాకోబు ఏం చెప్పాను నేను ఫస్ట్? యాకోబు తల్లిదండ్రుల దగ్గర కనిపెడతా, దేవునిలో కనిపెడతా ఉండేవాడు కదా. ఎప్పుడు యాకోబు కంట నా అన్న ఏశావు జ్యేష్ఠుడు కదా, ఆశీర్వాదాలన్నీ తనకే వెళ్ళిపోతాయి అని అలా ఆలోచిస్తా ఉండేవాడంట. ఎందుకు? ఇస్సాకుకి ఏశావు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఆశీర్వాదం అంతా, జ్యేష్ఠత్వం అంతా ఇస్సాకు ఏశావుకే ఇచ్చేస్తాడు అని ఆలోచిస్తా ఉండేవాడు. దేవుని ఆశీర్వాదాల కోసము దేవుని ఆశీర్వాదాల కోసం కనిపెడతా ఉండేవాడు యాకోబు. ఇదే మైండ్ లో ఉంది కదా. అయితే ఇదే మంచి టైం అని ఏశావు బలహీనతను గమనించి యాకోబు ఏమని అడుగుతాడంట? ఏశావు, నేను నీకు కూర ఇస్తాను, నువ్వు నాకు నీ జ్యేష్ఠత్వమును ఇచ్చేయాలి అని అంటాడంట. జ్యేష్ఠత్వము అంటే బర్త్ రైట్. ఆ కాలంలో అంట పిల్లలు ఎవరైతే ఫస్ట్ పుడతారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. తల్లిదండ్రులు వాళ్ళని ఎక్కువ ప్రేమించే వాళ్ళంట. ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఇది ప్రాపర్టీ అంతా వాళ్ళకి ఎక్కువగా చెందేదంట. దాని తర్వాత వాళ్ళకి కొంచెంగా అలాగా ఉండేదంట. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇద్దరు పిల్లల్ని మన మమ్మీ డాడీ ఇద్దరు పిల్లల్ని బాగా ప్రేమిస్తారు కదా. అలాగా అయితే
ఇలాగా అనగానే ఏషావు అన్నాడంట, నువ్వు నేను ఇక్కడ చచ్చిపోతున్నాను ఆకలికి, నువ్వేమో జ్యేష్ఠత్వం అడుగుతున్నావు, ఇది ఏంటి, నేను చచ్చిపోతే జ్యేష్ఠత్వం ఏం చేసుకోను, నేను ఫస్ట్ నాకు తిండి పెట్టు అని అనేసి ఏం చేస్తాడంట, సరే అని ఒప్పేసుకుంటాడంట. అలా ఒప్పుకోవాలా? జ్యేష్ఠత్వం అంటే ఏంటి? దేవుని ఆశీర్వాదం కదా. దేవుని ఆశీర్వాదాన్ని తను వద్దనుకొని చుక్కుడుగాయ కూర కోసము దేవుని ఆశీర్వాదాన్ని అమ్మేశాడు. అయితే యాకోబు తెలివైన వాడు ఏం చేశాడంట, లేదు నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, నీ జ్యేష్ఠత్వమును నాకు ఇచ్చేస్తున్నాను అనని, నీ బర్త్ రైట్ ని నాకు ఇచ్చేస్తున్నానని నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఫస్ట్ అనని అంటాడంట. అయితే అలా ప్రామిస్ చేయించుకుంటాడంట. ఏషావు కూడా సరే తీసేసుకో అనని ఏషావు ప్రామిస్ చేసేస్తాడంట యాకోబుకి, సరే తీసుకో, నా జ్యేష్ఠత్వమును నీకు ఇచ్చేస్తున్నాను అనని పలుకుతాడంట. అయిపోయింది అక్కడతో. ఏషావు జ్యేష్ఠత్వంని ఇచ్చేశాడు. అంటే ఏషావు దేవుని ఆశీర్వాదాన్ని యాకోబుకి అమ్మేసుకున్నాడు. అయిపోయిందా? ఇలా కొంత ఇది అయిన తర్వాత పెద్దవాళ్ళు అయిపోయారు. ఇస్సాకు చాలా పెద్దవాడైపోయాడు అనమాట. ఇంకా పెద్దవాడు అయిపోయాక అతనికి కళ్ళు కనపడట్లేదంట. మన వాళ్ళు కూడా, మన తాత వాళ్ళకి ఏమైనా కళ్ళు కొంచెం కనపడవు కదా, అలానే ఇస్సాకు కూడా కళ్ళు కనపడకుండా అవుతాయంట. అయితే ఏమైతుంది, ఇస్సాకు తెలుస్తాడు, గ్రహిస్తాడు అనమాట. ఏషావుని పిలిచి, నేను అయిపోయాను, నాకు రోజులు కొన్నే ఉంటాయి అండ్ నాకు కళ్ళు కూడా సరిగ్గా కనపడట్లేదు, కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే, ఇస్సాకుకి ఏషావు అంటే చాలా ఇష్టం కదా, నేను నీకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వేటకు వెళ్ళి నా కోసము తీసుకొని వచ్చి, నాకు ఇష్టమైన ఆహారం తీసుకొని వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఏషావుతో చెప్తాడు. ఏషావుతో చెప్తే ఇది ఎవరు వింటారు? తల్లి అయిన రెబ్కా చాటుగా వింటదనమాట. ఏషావుతో తండ్రి ఇస్సాకు ఇలా చెప్తున్నాడు అని తల్లి రిబ్కా చాటుగా వింటది. తల్లికి ఎవరి ఇష్టము? రిబ్కాకి ఎవరి ఇష్టము? యాకోబు ఇష్టం కదా. రెబ్కాకి యాకోబు ఇష్టము. అండ్ ఇంకొకటి ఏంటి, రెబ్కాకి దేవుడు ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు అని ప్రామిస్ చేశాడు కదా. అందుకననేసి అండ్ యాకోబు దేవుని ఆశీర్వాదాల కోసము వెయిట్ చేస్తా ఉంటాడు అని ఎవరికి? రిబ్కాకి బాగా తెలుసు కదా. అండ్ ఏషావు తన జ్యేష్ఠత్వంని కూడా అమ్మేసుకున్నాడు అన్న విషయం కూడా రిబ్కాకి తెలిసే ఉంటది కదా, తల్లి కదా. కాబట్టి ఏం చేస్తుందంట, వెళ్ళి యాకోబు దగ్గరికి వెళ్తాదంట. యాకోబు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాదంట, మీ తండ్రి ఏషావుకి ఇలా చెప్తుండగా నేను విన్నాను, కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే, ఇక్కడ దగ్గరగా ఉన్న 2 మేక పిల్లల్ని తీసుకొనిరా, నేను మీ తండ్రికి ఇష్టంగా వండి పెడతాను, అది నువ్వు తీసుకొని వెళ్దువు తండ్రి దగ్గరికి అని అంటదంట. అలా అనొచ్చా పిల్లలు? మోసం చేయమనని, తండ్రిని మోసం చేయమనని తల్లి చెప్పచ్చా? చెప్పకూడదు కదా, చెప్పకూడదు కదా. అది తన సొంత ఆలోచన కదా, తన సొంత ఆలోచన చేయాలనని రెబ్కా అలా చేసింది, అవునా? అయితే దాని తర్వాత ఏం చేసింది? లేదు, యాకోబు ఫస్ట్ ఆలోచిస్తానే యాకోబు భయపడతాడనమాట. మమ్మీ వద్దు, ఒకవేళ నేను నా చర్మము నున్నగా ఉంటది కదా, ఏషావు చర్మం అంతా జుట్టుతో ఉంటది కాబట్టి తెలిసిపోతుంది తండ్రికి, వద్దు అని అంటదంట. అంటనే ఏమైతుంది, లేదు నువ్వు నేను చెప్పినట్టే చెయ్యి అని అంటేనే, అయినా కానీ యాకోబు అంటాడంట మళ్ళీ, లేదు మమ్మీ, ఒకవేళ తెలిసిపోతే తను నాకు ఆశీర్వాదం కాదు, నన్ను శపిస్తాడేమో, శాపం వస్తుందేమో నాకు అని రిజెక్ట్ చేస్తాడంట ఫస్ట్ యాకోబు. అయినా తల్లి ఏం చేస్తుందంట, లేదు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి ఫస్ట్ నువ్వు అని పోయి 2 మేక పిల్లల్ని తీసుకొని రాపో అని అంటదని. 2 మేక పిల్లల్ని తీసుకొని వస్తాడు యాకోబు. వెళ్ళి 2 మేక పిల్లల్ని తీసుకొని రాగానే రెబ్కా ఏం చేస్తుంది, ఇస్సాకుకి నచ్చినట్టు వండుతుంది అనమాట. ఇష్టంగా ఇస్సాకు ఎలా తింటాడో అలా చక్కగా మంచిగా రుచికరమైన వంట చేస్తుంది, రొట్టెలు చేస్తుంది, చర్చలు చేసి యాకోబుకి ఇస్తుంది. యాకోబుకి ఇచ్చి యాకోబుని రెడీ చేస్తుందంట. యాకోబుని ఎలా రెడీ చేస్తుందంట, ఇంట్లో అంట ఏషావుకి మంచి డ్రెస్ ఉంటుందంట.
ఆ డ్రెస్ వేస్తుందంట ఏషావుకి, యాకోబుకి. ఏషావు డ్రెస్ యాకోబుకి వేసేస్తుందంట, మంచి డ్రెస్ ఉంటదంట. అలా వేసేస్తుందంట. వేసేసి ఈ మేకని తీసుకొని వచ్చింటాడు కదా, ఆ జుట్టుతో ఏం చేస్తుందంట, యాకోబు చేతుల్ని, ఇక్కడ మెడని, ఈ కాలర్ ని అంతా కవర్ చేస్తుందంట. అలా కవర్ చేసి తన వండిన కూరనిచ్చి ఇస్సాకు దగ్గరికి పంపిస్తుంది. ఇస్సాకు దగ్గరికి పంపించగానే ఇస్సాకు దగ్గరికి యాకోబు వెళ్ళి ఏమంటాడంట, తండ్రి నువ్వు చెప్పినట్టే నేను వచ్చాను, నన్ను ఆశీర్వదించడానికి కూర్చో అని చెప్తాడంట. అయితే ఈ గొంతు యాకోబు లాగా ఉందే, ఎవరబ్బా నువ్వు అని అడుగుతాడంట ఇస్సాకు. అయితే యాకోబు అంటాడంట, నేను ఏషావుని, నీ జ్యేష్ఠ కుమారుడైన ఏషావుని అని అంటాడు. అయితే నీకు ఎంత తొందరగా ఎందుకు, ఎలాగొచ్చావు నువ్వు అని అడుగుతాడంట. అక్కడ కూడా యాకోబు మరీ అబద్ధం ఆడాడు. లేదు, నీ దేవుడైన యెహోవా నేను వెళ్ళగానే నాకు మేకపిల్లని ఎదురు ఇచ్చాను, కాబట్టి నేను తొందరగా తీసుకొని వచ్చేసాను, సహాయం చేశాడు యెహోవా దేవుడు, అందుకని నేను తొందరగా వచ్చేసాను అని చెప్తాడంట. ఆహా అవునా అని, అయితే ఇక్కడికి రా అని చెప్పేసి పిలుచుకొని వస్తాడు. అయితే నేను ఇక్కడికి రా, నేను నిన్ను తడిమి చూస్తాను, నువ్వు ఏషావో యాకోబో తెలుస్తుంది కదా అని అంటాడు. అయితే యాకోబు ఇస్సాకు దగ్గరకు వస్తాడు. వస్తానే రాగానే అలా అంతా తడిమి చూస్తాడు. తడిమి చూస్తే ఏం తగులుతుంది, వినట్లేదా? ఏషావుకి ఎక్కువ హెయిర్ ఉంటది కాబట్టి ఏం చేసింది రెబ్కా, గొర్రె బొచ్చుతో తన చర్మం అంతా కవర్ చేసింది కదా, అలాగా తడిమితే జుట్టులాగా అనిపించింది అనమాట. అయితే అప్పుడు డిసైడ్ అవుతాడు ఇస్సాక్, నీ వాయిస్ మాత్రము యాకోబు లాగా ఉంది, కానీ నీ చర్మము ఇదంతా ఏంటి, ఏషావే, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడివి అని అని అంటాడంట ఇస్సాక్. తర్వాత తను తెచ్చినదంట తినేసి తన ద్రాక్ష రసం ఇస్తాడంట, అది కూడా తాగేసిన తర్వాత ఏం చేస్తాడంట, ఇక్కడికి రా ఏషావు, నా జ్యేష్ఠ కుమారుడైన ఏషావు, ఇక్కడికి రా, వచ్చి నన్ను ముద్దు పెట్టుకో, నన్ను ముద్దు పెట్టుకో, నేను ఆశీర్వదిస్తాను అని చెప్తాడంట. అయితే ఇస్సాకు మరీ అడుగుతాడంట, నువ్వు ఎవరివి అని అడుగుతాడంట. ముద్దు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అడుగుతాడంట, నువ్వెవరివి అని అడుగుతాడంట. అడిగితే అప్పుడు కూడా యాకోబు నేను యాకోబుని అని చెప్పలేదు. చెప్పకుండా ఏం చేశాడు, నేను ఏషావుని అని చెప్పాడు. నీ జ్యేష్ఠ కుమారుడైన ఏషావుని అని అన్నాడట. ఏషావుని అని అనగానే ఏం చేశాడంట, యాకోబుని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే పిల్లలు చూడండి ఒకసారి, మంచిగా చదువుతాను వినండి చక్కగా. యెహోవా దీవించి చేని సువాసన వలెనున్నది. యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది అంటే, చేని సువాసన వలె అంటే తన ఫీల్డ్, తన పండ్లు ఫలాలు ఇవన్నీ అన్నమాట. తన ఏమంటారన్నయ్య ఫీల్డ్ ని, తన పొలంలో ఏమన్నా ఉన్నాయి అంటే పండుతున్నాయి అని అనుకో, పొలంలో దాని వాసన వస్తుంది కదా, అంటే అంత ఆశీర్వాదం అన్నమాట. అంటే ఆ పొలంలో చక్కగా వాళ్ళకి అన్ని మంచి పంట ఉండేటట్టు తనను ఆశీర్వదించాడంట. ఇంకా ఆకాశం వంచు భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. అన్ని విధములైన ఆశీర్వాదాలు పిల్లలు, అన్ని విధములైన ఆశీర్వాదాలు అన్నమాట. ఏంటి, దైవికమైన ఆశీర్వాదాలు, దాని తర్వాత తిండి విషయంలో ఆశీర్వాదము, డబ్బు విషయంలో ఆశీర్వాదము, దాని తర్వాత మనుషుల విషయంలో ఆశీర్వాదము, అన్ని ఆశీర్వాదాలు ఇస్సాకు యాకోబు మీద పలుకుతాడు. యాకోబు మీద పలికి యాకోబుని ఆశీర్వదించేస్తాడు. ఓకే, యాకోబుని ఆశీర్వదించేస్తానే ఏం చేస్తాడు, యాకోబుకి భయం అవుతూనే ఉంటది. అయ్యో నేను తండ్రిని మోసం చేశాను అని భయం అయితేనే ఉంటది. ఎన్ని ఆశీర్వాదాలన్నీ అన్ని ఇస్సాకు యాకోబుకి ఆశీర్వాదాలన్నీ కంప్లీట్ చేసేస్తాడు అనమాట మొత్తము. అయితే దాని తర్వాత ఏమైతుంది, ఇప్పుడు ఏషావు వస్తాడు. ఏషావు రాగానే ఏషావు వచ్చి ఆ వంట వండుకొని, తను తెచ్చిన వంట వండుకొని ఇస్సాకు దగ్గరికి మళ్ళీ వస్తాడు. ఇస్సాకు దగ్గరికి రాగానే వచ్చి అంటాడనమాట, నా తండ్రి నేను వచ్చాను,
లేచి కూర్చో, ఇట్లా మామూలుగానే ఇంకా నన్ను ఆశీర్వదించడానికి భోజ చేయి, లేచి కూర్చో అని అంటాడంట. అప్పుడు ఇస్సాకు భయపడిపోతాడంట, వణికిపోతాడంట ఇస్సాకు. అదేంటి, నేను ఇప్పుడే నిన్ను ఆశీర్వదించాను కదా అని. అయితే ఏసావు ఏం చేస్తాడు, లేదు నువ్వు ఆశీర్వదించలేదే అని అంటాడంట. అయితే ఇది తెలిసిపోతాది ఏమని, యాకోబు మోసం చేశాడు ఏసావుని అని ఇస్సాకుకి తెలిసిపోతుంది, ఏసావుకి తెలిసిపోతుంది. ఓకే, ఏసావుకి తెలిసిపోగానే ఏసావు అంట చాలా బాధపడతాడంట. ఫస్ట్ నన్ను ఎక్కడ మోసం చేశాడు, చుక్కుడుగా కూర దగ్గర మోసం చేసి నా జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు. ఇప్పుడేమో నా ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు యాకోబు అని చాలా బాధపడి గట్టిగా అరిచేసేసి ఇస్సాకు దగ్గర ఏడ్చి పెడతాడంట. ఏడ్చి పెడుతున్నప్పుడు ఉంటే అప్పుడు అడుగుతాడంట ఇస్సాకుని, ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా నా తండ్రి నా కోసము అని అడిగితే ఇస్సాకు అంటాడంట, సరే ఒక ఆశీర్వాదం ఉంది అని ఏదో ఆశీర్వదించేస్తాడంట. అలాగా ఏమని ఆశీర్వదిస్తాడంట, దీని నివాసము భూసారము లేకయు, అంటే యాకోబుకి సారవంతమైన భూమి అని ఆశీర్వదిస్తాడు. కానీ ఏషావుకి భూసారం లేనిది అని ఆశీర్వదిస్తాడు కదా. ఏమి, నీ కత్తి చేత నీవు బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. వినండి పిల్లలు, నీ సహోదరునికి దాసుడు వగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద అతని కాడి విరిచివేయుదువు అని అతని ఉత్తరం ఇచ్చెను. ఏమి, ఇస్సాకు ఇలా ఆశీర్వదిస్తాడు ఏషావుని. ఓకే, ఇలా ఆశీర్వదించి అప్పుడు ఇస్సాకుని పంపించేస్తాడు. అప్పుడు ఇస్సాకు ఏమనుకుంటాడు, అప్పుడు ఏషావు ఏమనుకుంటాడు, ఇదిగో నా తండ్రి దుఃఖ దినములు, అంటే నా తండ్రి చనిపోయిన తర్వాత ఏం చేస్తా, నేను యాకోబుని చంపేస్తాను అని అనుకుంటాడు. యాకోబుని చంపేస్తాను అని అనుకుండగా ఏం చేస్తాడు, ఇదంతా రిబ్కా మరీ చాటున వింటూనే ఉంటది కదా, మరీ చాటున రిబ్కా వింటా ఉంటదంట. ఇదంతా తీసుకొని పోయి మరి యాకోబుకి చెప్తాది. మరి యాకోబుకి చెప్పగానే యాకోబు ఏం చేస్తాడు, ఇక్కడికి ఏం చేస్తాడంటే యాకోబుకి ఏమని చెప్తుంది, నీ అన్న నిన్ను చంపాలనని ప్రయత్నిస్తున్నాడు, నేను చంపాలని అనుకుంటున్నాడు, నేను విన్నాను, తన తండ్రితో మాట్లాడుతుండగా నేను విన్నాను, కాబట్టి నువ్వేం చేస్తావంటే నా అన్న ఎవరు, రిబ్కాకి సహోదరుడు ఎవరు ఫస్ట్ లో చూసుకున్నాము, లాబాన్ దగ్గరికి వెళ్ళిపోమనని చెప్పేసి రిబ్కా చెప్తారు. రిబ్కా చెప్పగానే యాకోబు ఏం చేస్తాడంట, భయపడిపోయి ఏం చేస్తాడు, లాబాన్ దగ్గరికి వెళ్ళడానికని బయలుదేరుతాడు. యాకోబు నడిచి అలసిపోతాడంట. ఎంత అలసిపోయి ఒక అరణ్యం దగ్గర పడుకుంటాడంట. అక్కడ వచ్చి నిల్చుంటాడంట. నిల్చోగానే ఏమైతుంది, అక్కడ ఇంకా చీకట్లాగా అలాగా అవుతుండగా ఏమైతుందంటే అక్కడ ఒక రాయి చూస్తాడంట. అక్కడ ఒక రాయి చూసి ఏం జరుగుతుంది, ఆ రాయిని తీసుకొని తన తల కింద దాకా పెట్టుకొని పడుకొని పోతేనే ఏం జరుగుతుంది, అతను ఒక కళ కంటాడంట. ఆ కళలో ఆ కళ ఏంటంట, అతను పడుకొని ఉండగా నిచ్చెన అంట, ఆకాశం వైపుకి నిచ్చెన, పెద్ద నిచ్చెన ఉందంట. అందులో దేవదూతలు పైకి కిందికి తిరుగుతా ఉంటారండి. అయితే అక్కడ దేవదూతలు పైకి తిరుగుతా ఉంటే అయితే అక్కడ ఏం జరుగుతుంది, దేవుడు యాకోబుకి కనపడతాడంట. దేవుడు యాకోబు కనపడి ఏమని చెప్తాడంట, యాకోబు నేను నీ తాతైన అబ్రహాం దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, నేను నీ దేవుడుగాను ఉండాలనుకుంటున్నాను అనేసి యాకోబుకి చెప్తాడు. యాకోబుకి ఎందుకు చెప్తాడు అలాగా పిల్లలు, యాకోబు తప్పు చేశాడు కదా, అవునా, యాకోబు తప్పు చేశాడా, మరి ఎందుకు చెప్తాడు అలాగా, కానీ యాకోబు పశ్చాత్తాపడ్డాడు. నేను ఎందుకు ఇలా చేశాను, నేను మోసం చేశాను, నా తండ్రిని నా అన్నని నేను మోసం చేశాను అనేసి యాకోబు పశ్చాత్తాపడతాడు అనమాట. పశ్చాత్తాపడి అలా నడుచుకుంటూ వస్తుండగా పడుకున్నప్పుడు ఈ కళ జరుగుతాను, నేను నీకు కూడా దేవుడినై ఉండాలని అనుకుంటున్నాను అని అనగానే యాకోబు నిద్ర లేచి అప్పుడు ఏమనుకుంటాడు, అబ్బా ఇది నిజంగా దేవుని మందిరం, ఇక్కడ నిజము ఇది దేవుని మందిరము, ఇది అరణ్యం కాదు,
ఇక్కడ దేవుడు నాతో మాట్లాడాడు, ఇది నిజంగా దేవుడు మాట్లాడిన మాటలు, ఇది నా కల కాదు అని అనేసి అనుకొని ఏం చేస్తాడు, లేచి వెంటనే ఏం చేస్తాడంటే తన దగ్గర ఏమీ లేదంట. తను ఎలా ఉన్నవాడు అలాగా పారిపోయి వచ్చేసాడు కదా, వాళ్ళ ఇంటి నుంచి అలా పారిపోయి వచ్చేసాడు. చూసారా, వాళ్ళ ఇంటి నుంచి అలా పారిపోయి రాగానే తను ఏం తీసుకొని రాలేదంట. అయితే తన దగ్గర ఒక దీంట్లో బాటిల్లో నూనె ఉందంట. ఆ నూనెనంట తీసుకొని తను పడుకున్న తల కింద పెట్టుకున్నాడు కదా రాయి, ఆ రాయిని లేపి అక్కడ ఏమంటాడంట బలిపీఠం లాగా కట్టుకోవడానికి అనేసి పెట్టుకుంటాడంట. ఆ రాయిని పెట్టి ఆ రాయి మీద ఆ నూనె పోసి ఇలా అంటాడంట. ఏమని అంటాడంట, నా అబ్రహాముకి నా తండ్రి అయిన ఇస్సాక్కి దేవుడు అయిన యెహోవా దేవా నువ్వు నాతో నిజంగా ఉన్నావు, నువ్వు నన్ను నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తాను అన్నావు. నా దగ్గర ఏమీ లేదు ఇప్పుడు, కానీ తిరిగి నేను రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు నాకు మంచి ఆశీర్వాదాలతో నేను వస్తాను కదా, అప్పుడు నేను నీకు బలి అర్పిస్తాను అని చెప్పి ఆ నూనె పోసి అక్కడ దానికి ఏమని పేరు పెడతాడంట, ఏమని పేరు పెడతాడు తెలుసా ఎవరికన్నా? బబులోను, బేతేలు అనని పేరు పెడతాడంట. అక్కడ ఏమని పేరు పెడతాడు యాకోబు? బేతేలు అనని పేరు పెడతాడు. ఓకే, ఈ స్టోరీ ఇప్పుడు దీంట్లో ఏం నేర్చుకున్నారు పిల్లలు? ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క ఆన్సర్ రావాలి. ఏమేం నేర్చుకున్నారు చెప్పండి. ఫస్ట్ రెబకా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఇతరులకు సహాయం చేసే రెబకా దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి మనము? తను అబ్రహాం దగ్గర నుంచి నేను వచ్చాను అని చెప్పగానే ఏం చేసింది? దేవుని ప్రేరేపణ కలిగి తను నమ్మింది ఆ మాటని కదా. దేవుని ప్రేరేపణ కలిగి తను ఆ మాటను నమ్మి దానికి విధేయురాలయ్యింది. అదే విధేయురాలయ్యి తనతో పాటి ఎవరితో, ఆ సర్వెంట్ తో పాటి వెళ్ళింది కదా. దేవుని మాటకి, దేవుని ప్రేరేపణకి విధేయురాలయ్యింది. అండ్ ఆ సర్వెంట్ దేవుని మీద ఆధారపడ్డాడు కదా. ఎవరి మీద ఆధారపడ్డాడు? పిల్లలు? సర్వెంట్ దేవుని మీద ఆధారపడ్డాడు కదా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకేంటి? ఇస్సాకు రెబకా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఇస్సాకు రెబకా ఎవరి అంతకు వాళ్ళని, అంటే ఈ కుమారుడిని నేను ప్రేమిస్తున్నాను, ఈ కుమారుడిని, పెద్ద కుమారుడిని ఇస్సాకు ప్రేమిస్తున్నాను, చిన్న కుమారుడిని రెబకా ప్రేమిస్తుంది అని అలా అనుకున్నారు కదా. అలా ఉండకూడదు కదా, ఇద్దరిని ఒకటేలాగా ప్రేమించాలి కదా. అది. దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఏశావు కోసం ఏం నేర్చుకున్నారు? తను ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఫస్ట్? తన ఆకలికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఫస్ట్ కదా. దేవుని ఆశీర్వాదాలు వద్దనుకొని తనకి ఆ కొంచెం టైమే ఆకలి కదా, అయినా కానీ తన ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు. నాకు వద్దు ఈ ఆశీర్వాదము అనేసి యాకోబుకి ఇచ్చేశాడు. అలా ఇవ్వచ్చా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల్ని ఇవ్వకూడదు కదా. మరి యాకోబు ఇలాగ మోసం చేయొచ్చా? ఇలా ప్రామిస్ తీసుకోవచ్చా ఏశావు దగ్గర నుంచి? తనకి దేవుని మీద ఆశీర్వాదం కావాలి అన్నప్పుడు దేవుని మీద నమ్మకం పెట్టి దేవుని మీద ఆధారపడాలి. అవునా? దేవుడు ఆశీర్వదించే వరకు వెయిట్ చేయాలి కదా. కానీ ఏం చేశాడు? ఏశావుని బ్లాక్మెయిల్ చేశాడు కదా. అలా చేయకూడదు కదా. అలా దేవుని మీద ఆధారపడలేదు కదా. కానీ మనం దేవుని మీద ఆధారపడాలి. ప్రతి చిన్న విషయంలో దేవుని మీద ఆధారపడాలి. మరి ఏశావు ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ ఏం చేశాడు? మళ్ళా చెప్పండి. విన్నారా కథని? బాగా ఇంతకు ముందు కూడా వినింటారు కదా. తన జ్యేష్ఠత్వముని ఇచ్చేయటం కాక ఇంకా ఏం చేశాడు? ఇక్కడ తను తండ్రి దగ్గర మోసపోతాడు కదా.
ఏశావు యాకోబుని మోసం చేసేస్తాడు కదా, ఏశావుని యాకోబు మోసం చేస్తాడు కదా. అప్పుడు ఏం చేశాడు? తన తప్పును తెలుసుకుంటాడా? నేను అప్పుడు జ్యేష్ఠత్వంని వద్దనుకున్నాను కదా, కాబట్టి యాకోబు నాకు ఎట్లనో ఇలా చేస్తాడు అనని తను గ్రహించి ఉండాలి కదా. తను గ్రహించకుండా ఏం చేశాడు? యాకోబుని చంపాలనని కక్ష పెట్టుకున్నాడు కదా. అలా చేయొచ్చా? అలా చేయకూడదు కదా. యాకోబు మీద కక్ష పెట్టుకోకూడదు కదా. కక్ష పెట్టుకోకుండా దేవుణ్ణి క్షమాపణ అడిగి, నేను అలా చేశాను దేవా, నన్ను క్షమించు, నన్ను నువ్వు ఆశీర్వదించు అని అనునింటే ఏశావు కూడా ఆశీర్వదింపబడేవాడు కదా. ఇంకా మంచిగా యాకోబు అంత కాకపోయినా కానీ ఏశావు కూడా ఆశీర్వదింపబడేవాడు. కానీ అలాగా కూడా చేయలేదు. మరి దాని తర్వాత మరి యాకోబు పశ్చాత్తాపడ్డాడు. నేను ఇలా చేశాను, నా తండ్రిని మోసం చేశానని, ఏశావుని మోసం చేశాను అనని పశ్చాత్తాపడి దేవుని దగ్గర తను ఒప్పుకున్నాడు. తను చేసిన తప్పుని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడంటే, ఇశ్రాయేల్ జనాంగము అనని మనం లాస్ట్ వీక్ విన్నాం కదా, గిద్యోను దగ్గర నుంచి స్టోరీలో కదా. ఆ జనాంగం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంట? యాకోబు దగ్గర నుంచే వచ్చిందంట. ఓకేనా? దేవుడు ఎంత ఆశీర్వదించాడు కదా యాకోబుని. అలానే మనము యాకోబు లాగా, యాకోబు కొంతవరకు తప్పు చేసినా కానీ తను దేవుని మీద ఎక్కువ, దేవుని ఆశీర్వాదాల మీద, వీటి మీద, దేవుని మీద ఎక్కువ మక్కువ చూపించాడు. ఎక్కువ దానికోసము వెయిట్ చేస్తా ఉన్నాడు అనమాట. దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అని. అతనికి ఆశ అయితే ఉంది, ఆశీర్వదింపబడాలి అని ఆశ అయితే ఉంది. కానీ తను ఎంచుకున్న మార్గము తప్పు కదా. మనం అలా ఉండకుండా, మనం కూడా అలాగా ఉండకూడదు. అలా ఉండకుండా ప్రతి చిన్న విషయంలో దేవుని సహాయం కోసము మనము అడగాలి. చిన్న పని అయినా కానీ, చిన్నది అయినా కానీ దేవుని సహాయం కోసం అడగాలి. మన ఎగ్జామ్స్ కోసమైనా కానీ, లేకపోతే దేని విషయమైనా కానీ, మన దీనికోసం అయినా కానీ, అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడాలి. ఓకేనా? అలా ఉంటారా? దేవుని మీద ఎక్కువ ఆధారపడి జీవించాలి. సరేనా? మన ప్రతి ఆశీర్వాదం కోసము మనము దేవుని దగ్గర కనిపెట్టాలి. ఓకేనా? పరిశుద్ధానికి సాయంత్రం ఈ వాక్యాన్ని, ఈ సండే స్కూల్ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. ఈ ఎంతలో తండ్రి. ఆమేన్. 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 ఓకే, ఇప్పుడు కంటత వాక్యం. But victory is won through many advisors. Proverbs 11:14. Where no counsel is, the people fall, but in the multitude of counselors there is safety. Proverbs 11:14. Very good, very good. Where no counsel is, the people fall, but in the multitude of counselors there is safety. Proverbs 11:12. 11:14. Where there is no counsel, the people fall, but in the multitude of counselors, this is safety. Okay, Proverbs HK. 11:14. Where there is no counsel, the people fall, but is the multitude of counselors there is safety. Proverbs Okay. 11:14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. సామెతలు 11:14. Very good. Where there is no counsel, people fall, but in the multitude of counselors there is safety. Where there is no counsel, people fall, but in the multitude of counselors there is safety. Proverbs 11:14. సామెతలు 11:14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. సామెతలు 11:14. వెరీ గుడ్. సామెతలు 11:14. నాయకులు నాయకులేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్త అనేకులు ఉండుట రక్షణకరము. సామెతలు 11:14. When no counsel is, the people fall, but in multitude of counselors there is safety. Proverbs 11:14.
Thank you. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుట రక్షణకరము. ఓకే మన కంటత వాక్యం ఈ వారం కంటత వాక్యం చూసుకుందాము. గలతీయులకు 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మరి చదువుతున్నాను వినండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఓకే, గలతీ 6వ అధ్యాయము 7వ వచనము. గలేషియన్స్ 6th chapter 7th verse. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభా తండ్రి యేసయ్య, ప్రభా ఇంతవరకు దేవా తండ్రి మీరు నడిపించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ప్రభా బిడ్డలకి మీరు ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్య. ప్రభా విన్న వాక్యాన్ని దేవా తండ్రి వారి హృదయంలో ఉంచుకొని దేవా తండ్రి యేసయ్య నిజంగా నీ మీద ఆధారపడి జీవించడానికి దేవా తండ్రి ప్రతి ఆశీర్వాదాన్ని దేవా తండ్రి యేసయ్య కేవలం నీ ద్వారానే పొందుకోవడానికి దేవా తండ్రి యేసయ్య సరైన మార్గమును వారు ఎంచుకోవడానికి దేవా తండ్రి వారికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా వారి ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి అయ్యా. ప్రభా చదువులోనేమి, ఆరోగ్య విషయంలోనేమి, అన్ని విషయాల్లో మీరు వారితో ఉండండి దేవా తండ్రి యేసయ్య. వారిని రక్త ప్రోక్షణ కిందికి తీసుకుని వస్తున్నాం దేవా తండ్రి యేసయ్య. ప్రభా దేవా తండ్రి యేసయ్య తిరిగి మేము కలుసుకునేంత వరకు దేవా తండ్రి యేసయ్య బిడ్డల్ని దేవా తండ్రి నీ కాపుదలను ఒప్పుకుంటున్నాం తండ్రి యేసయ్య. వారి ప్రవర్తన అంతటినీ దేవా తండ్రి నీ ప్రభా నీ అధికారంలో ఒప్పుకొంచున్నాం దేవా తండ్రి. ఈ కొద్ది వినపం ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. బాయ్. నెక్స్ట్ వీక్ కలుద్దాం అందరము. ఓకే, బాయ్.